హలో గైస్ అందరికి ఈరోజు వీడియో వచ్చేసి అయితే గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ గురించి. ఈరోజు అయితే ఈ వీడియోలో నేను రెండు వేరియంట్స్ గురించి మాట్లాడతాను. పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ అండ్ పిక్సెల్ 9 గురించి అయితే చెప్తాను. ఈ రెండు వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా ప్లాస్టిక్ ఫ్రీ ప్యాకేజింగ్తో తీసుకొచ్చారు. ఇన్బాక్స్ కాంటెంట్స్ విషయానికి వచ్చినట్టయితే డివైస్ అండ్ టైప్ సి కేబుల్ అంతే, ఇంతకు మించి ఇంకా వీళ్ళు ఏదైతే ప్రొవైడ్ చేయట్లేదు. సో మూడు డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ లైక్ పిక్సెల్ 9, పిక్సెల్ 9 ప్రో అండ్ పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్ మీరు స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. ఈ మూడు డివైస్ ఏవైతే ఉన్నాయో మనకి గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. మూడిట్లో కూడా మెయిన్ కెమెరా అండ్ వైడ్ యాంగిల్ సేమ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 10.5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా పిక్సెల్ 9కి వస్తే 42 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 9 ప్రో అండ్ 9 ప్రో ఎక్సెల్కి తీసుకొచ్చారు. 48 మెగాపిక్సెల్ 5x టెలిఫోటో లెన్స్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 9 ప్రో అండ్ 9 ప్రో ఎక్సెల్కి రెండు టెలిఫోటో లెన్స్ విత్ సేమ్ రెజల్యూషన్తో తీసుకొచ్చారు. 4700 mAh బ్యాటరీ 9 అండ్ 9 ప్రోకి వస్తుంది. 27 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ పిక్సెల్ 9కి వస్తుంది. 27 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ అండ్ ఆల్సో 37 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ 9 ప్రో అండ్ 9 ప్రో ఎక్సెల్కి రెస్పెక్టివ్గా అయితే వస్తుంది. 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 2700 nits పీక్ బ్రైట్నెస్. పిక్సెల్ 9కి వస్తే 6.3 ఇంచ్ 1.5K LTP ఓలెడ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్ 9 ప్రోకి తీసుకొచ్చారు. 6.8 ఇంచ్ QHD ప్లస్ LTP OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్ 9 ప్రో ఎక్సెల్కి తీసుకొచ్చారు. ఇది ఈ మూడు డివైస్ యొక్క కంప్లీట్ స్పెసిఫికేషన్స్. అసలు ఎక్కడ చేంజ్ చేశారనేది చెప్పాలంటే ముఖ్యంగా పిక్సెల్ 9 బేస్లా తీసుకుంటే మాత్రం 9 ప్రోలో అండ్ 9 ప్రో ఎక్సెల్లో మనకి టెలిఫోటో లెన్స్ ఒకటి 48 మెగాపిక్సెల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో అడిషనల్గా యాడ్ చేశారు. సెల్ఫీ కెమెరా కూడా 10.5 మెగాపిక్సెల్ నుంచి ఏకంగా 42 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాకి తీసుకొచ్చారు. బ్యాటరీ కెపాసిటీ మనకి 9కి 9 ప్రోలో పెంచలేరు కానీ 9 ప్రో ఎక్సెల్లో 5060 mAh బ్యాటరీని తీసుకొచ్చారు. కాకపోతే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఏదైతే ఉందో పిక్సెల్ 9తో కంపేర్ చేసినట్టయితే పిక్సెల్ 9 ప్రోలో అయితే ఏమాత్రం చేంజ్ తీసుకురాలేరు. సేమ్ బ్యాటరీ 4700 mAh బ్యాటరీ, 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఒక్కటే చేంజ్ చేశారు. 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ 9లో ఉంటే 9 ప్రోకి వచ్చేసరికి 21 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, 9 ప్రో ఎక్సెల్కి వచ్చేసరికి 23 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు. బ్యాటరీలో అసలు ఏమైనా చేంజ్ చేశారంటే మాత్రం 9 ప్రో ఎక్సెల్లోనే 5060 mAh బ్యాటరీని తీసుకొచ్చారు 4700 నుంచి. 37 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు 27 నుంచి. 23 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొచ్చారు 21 నుంచి. సో ఏదైనా బ్యాటరీలో చేంజ్ చేశారంటే మాత్రం మీరు 9 ప్రో ఎక్సెల్కి వెళ్ళండి. కాకపోతే ఈ రెండు వేరియంట్స్లో చాలా హై కాస్ట్ వేరియంట్స్ అయితే ఉంటుంది. సో ఒకసారి మీరు మొత్తం వీడియో చూస్తే అసలు అర్థమవుతుంది మీరు పెట్టే ఆ బడ్జెట్లో ఈ మొబైల్ ఫోన్ యూజ్ అవుతుందా లేదా అని. 9 ప్రో అండ్ 9 ప్రో ఎక్సెల్కి సేమ్ ప్రాసెసర్ అండ్ సేమ్ కెమెరా సెటప్తో తీసుకొచ్చారు. సేమ్ ప్రాసెసరే గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. కంపేర్ టు ఓల్డ్ జనరేషన్తో చూసుకున్నట్టయితే కొత్త ఫీచర్ని తీసుకొచ్చారు, యాడ్మీ ఫీచర్ అని. అసలు ఈ ఫీచర్ ఎలా వర్క్ అవుతుందో చెప్పాలంటే మీరు స్క్రీన్ పైన వీడియో అయితే ప్లే అవుతుందో ఒకసారి చూసేయండి. నార్మల్గా మీరు మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బయటకు వెళ్ళారు, ఒక ఇద్దరు వెళ్ళారు అనుకోండి. అలాంటప్పుడు మీరు ఇద్దరు ఒకే ఫ్రేమ్లో పడాలనుకుంటున్నారు, కాకపోతే ఎవరు ఫోటో తీసేందుకు కూడా ఇక్కడ ఎవరు లేరు. అలాంటప్పుడు సింపుల్గా మీరు ఎవరొకరు కాంప్రమైజ్ అయ్యి సెల్ఫీ దిగడాలో లేదా ఎవరో ఒకరే ఫోటో దిగడం జరుగుతుంది. బట్ దీనివల్ల ఏంటంటే నార్మల్ మీ ఫ్రెండ్ వచ్చి ఫోటో దిగుతున్నాడు, మీ ఫ్రెండ్ ఫోటో దిగిన తర్వాత యాడ్మీ ఫీచర్ వల్ల క్యాప్చర్ చేసిన తర్వాత వాళ్ళకంటే ఒక ఒపాసిటీ తగ్గించి వాళ్ళ ఫోటోని అదే ఫ్రేమ్లో చూపిస్తుంది. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు వాళ్ళ పక్కకి అక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుందని పక్కకి వెళ్ళైతే దిగొచ్చు. నేను చెప్తే మీకు అంత అక్యురేట్గా అర్థం కాకపోవచ్చు, బట్ మీరు స్క్రీన్ పైన వీడియో ప్లే అవుతుంది కాబట్టి దాన్ని చూస్తే మీకు అయితే అర్థమవుతుంది. ఇదే కాకుండా మ్యాజిక్ ఎడిటర్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల మన సొంత ఫొటోస్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇదైతే ఏఐతో జనరేట్ చేస్తుంది. మన ఏదైనా మన ఫోటోలో ఒక సింపుల్ ఏరియాని కానీ మొత్తం బ్యాక్గ్రౌండ్ని కానీ సెలెక్ట్ చేసినట్టయితే ఆ సెలెక్ట్ చేసిన ఏరియా ఎలా ఉండాలని మనం టెక్స్ట్ ఇచ్చినట్టయితే అది ఆ ఏరియాని ఆ టెక్స్ట్ తగ్గట్టు జనరేట్ అయితే చేసేస్తుంది. ఇందులో మనకి రీఫ్రేమ్ ఫీచర్ కూడా ఉంది. దీనివల్ల మన ఫోటో ఏంటంటే డిఫరెంట్ ఫ్రేమ్స్లో అయితే జనరేట్ చేసేస్తుంది. ప్రీవియస్ జనరేషన్ ఫీచర్స్ కూడా ఉన్నాయి అండ్ ఆల్సో కొన్ని కొత్త ఫీచర్స్ని కూడా వీళ్ళైతే తీసుకొచ్చారు. డిఫరెన్స్ బిట్వీన్ 8 అండ్ 9 విషయానికి వచ్చినట్టయితే ఇంక్లూడింగ్ జెమినై, అంటే ఇది ఒక ఆన్ డివైస్ ఏఐని తీసుకొచ్చారు. అసలు జెమినైని ఎలా యాక్టివేట్ చేయాలంటే మాత్రం సింపుల్గా మీ దగ్గర గూగుల్ డివైస్ ఫోన్ ఉన్నట్టయితే మాత్రం పవర్ బటన్ ఏదైతే ఉంటుందో దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మీకు జెమినై అయితే యాక్టివేట్ అయిపోతుంది. దీనివల్ల ఇదే కాకుండా ఇంకో మంచి ఫీచర్ ఏంటంటే ఈమెయిల్ కూడా రాయొచ్చు. సింపుల్గా అసలు ఈమెయిల్ టాపిక్ ఏది ఉందో దానికి చెప్తే కనుక అది మొత్తం ఈమెయిల్ అయితే రాసిస్తుంది. సింపుల్గా ఏముంది, కాపీ చేసి పేస్ట్ చేసేయడమే. ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటే మీరైతే చేసుకోవచ్చు.
ఇందులో మనకి జెమినై లైవ్ కూడా ఉంది. డైరెక్ట్గా మనం జెమినైతోనైతే మాట్లాడుకోవచ్చు, కమ్యూనికేట్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా ఒక టాపిక్ పైన కూడా మనం దాంతో డిస్కస్ చేసి కమ్యూనికేట్ అయితే చేసుకోవచ్చు. ఇందులో పిక్సెల్ స్టూడియో కూడా ఉంది. నేను పిక్సెల్ 8 మన ఛానల్లో వీడియో ఉంది, అందులో కూడా చెప్పాను అనుకుంటా. పిక్సెల్ స్టూడియో ఉంది. దీనివల్ల ఏంటంటే దానికి ఏదైనా టెక్స్ట్ ఇస్తే కనుక అది ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది. ఇదే కాకుండా స్క్రీన్ షాట్స్ కంటూ సపరేట్ యాప్ని కూడా తీసుకొచ్చారు. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 1 year జెమినై అడ్వాన్స్డ్ ఫ్రీ ప్లాన్ అయితే ఉంది. ఇప్పుడు అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో కొన్న వాళ్ళకి, అంటే మొబైల్ ఫోన్ ఇప్పుడు కొన్న వాళ్ళకైతే, అండ్ 1 year తర్వాత మీరైతే మంత్లీ 2000 ఫీ కట్టుకొని జెమినై ప్లాన్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. నార్మల్ ఫీచర్స్ అన్నీ వస్తాయి, కాకపోతే ఈ జెమినై అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో అదైతే మీరు 2000 మంత్లీ కడితేనే మీకైతే అనేబుల్ అయితే అవుతూ ఉంటాయి. బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఫ్రంట్ అండ్ బ్యాక్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. అల్యూమినియం ఫ్రేమింగ్, IP68 రేటింగ్తో తీసుకొచ్చారు. డిస్ప్లే విషయానికి వచ్చినట్టయితే 9 Pro అండ్ 9 Pro XL 6.8 inch LTPO OLED డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్, HDR10+ సపోర్ట్తో వస్తుంది. L1 సపోర్ట్ ఉంది. అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ని HD క్వాలిటీలో అయితే చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ని HDR క్వాలిటీలో కూడా చూడొచ్చు. కాకపోతే ఏంటంటే డాల్బీ విజన్ ఒక్కటి లేదు, అదొక్కటి నాకు బాగా అనిపించలేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ లాంటివి అయితే లేదు. వీళ్ళు సొంత ఆడియోలో తీసుకొస్తున్నారు, అదొకటి నాకు కొంచెం బాగా అనిపించలేదు. స్పెషల్ ఆడియోలో తీసుకొచ్చారు, స్టీరియో స్పీకర్స్తో వస్తాయి, అదొకటి కొంచెం డాల్బీ పార్ట్నర్షిప్తో తీసుకొస్తే ఇంకా బాగుండేది అనిపించింది. హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఒకటి చాలా బాగా అనిపించింది నాకు. గూగుల్ టెన్సర్ G4 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. టైటాన్ M2కి సంబంధించిన సెక్యూరిటీ చిప్తో వస్తుంది. G4 ప్రాసెసర్ ఏంటంటే అది ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లం ఇది, కాకపోతే మన గేమింగ్లో అంత ఆప్టిమైజేషన్ లేదు. కొంచెం మొబైల్ ఫోన్ జనరల్ యూస్కి బాగుంటుంది, కానీ గేమింగ్ ఆడితే కొంచెం ఎక్కువగా హీట్ అవ్వడం, ఇలాంటి టెన్సర్ గూగుల్ ప్రాసెసర్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్స్ ఇవి. మళ్ళీ వాళ్ళ దృష్టికి వెళ్ళినా కూడా వాళ్ళు వెళ్ళిందా లేదో కూడా అంత క్లారిటీగా అయితే చెప్పలేం. గేమింగ్ పరంగా అంత మంచి ఆప్టిమైజేషన్ అయితే నాకు అనిపించలేదు. జనరల్ యూస్కి అయితే బాగానే ఉంటుంది. అసలు మెయిన్గా పిక్సెల్ అంటే ఏంటి, కెమెరా సెంటర్గా తీసుకొస్తారు కాబట్టి మీరు కెమెరా దృష్టిలో పెట్టుకొని మీరు మొబైల్ ఫోన్ అయితే కొనండి. 5G బ్యాండ్స్ విషయానికి వచ్చినట్టయితే 23 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 స్టోరేజ్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ప్రైసింగ్లో కనీసం UFS 4 దాటినా బాగుండేది అనిపించింది. కాకపోతే ర్యామ్ వర్షన్ చాలా బాగా ఇచ్చారు. LPDDR5X ర్యామ్ ఇచ్చారు. సో దీని మోడల్స్ విషయానికి వచ్చినట్టయితే 9 Pro XL 16GB ర్యామ్, 256GB అండ్ 512GB స్టోరేజ్ వేరియంట్స్లో తీసుకొచ్చారు. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఓన్లీ సింగిల్ సిమ్ సపోర్టే ఉంటుంది. మీరు కావాలంటే ఈ సిమ్ కూడా పెట్టుకోవచ్చు. 42 MP ఫ్రంట్ కెమెరా, 50 MP మెయిన్ కెమెరా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. 48 MP వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. 48 MP టెలిఫోటో లెన్స్, మంచి ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. టెలిఫోటో లెన్స్లోనే మనకి సూపర్ రెస్ జూమ్ ఉంటుంది, 30x వరకు జూమ్ అయితే ఉంటుంది. 5x ఆప్టికల్ జూమ్ కూడా ఉంటుంది. ఫ్యాంటాస్టిక్ HDR పర్ఫార్మెన్స్ని ప్రొవైడ్ చేస్తుంది. మంచి వీడియో పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేయడమే కాకుండా 8K వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ స్టెబిలైజేషన్ కూడా మనకి 8Kలోనే ఉంది. వివిడ్ కలర్స్ అండ్ డైనమిక్ రేంజ్ని ప్రొవైడ్ చేస్తుంది. 9 Pro అండ్ 9 Pro XL ఏంటంటే మనం టెలిఫోటో లెన్స్ ఏదైతే ఉందో పోర్ట్రేట్ షాట్స్ తీసుకునేందుకు అయితే యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. 48 MP వైడ్ యాంగిల్ కెమెరాని మ్యాక్రో కెమెరాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. 48 MP రెజల్యూషన్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. మంచి క్వాలిటీలో అయితే తీసుకోవచ్చు. 4K 60 FPSలో మ్యాక్రో వీడియో కూడా రికార్డ్ చేసుకోవచ్చు. ఇందులో ఇదే కాకుండా సినిమాటిక్ ఫీచర్ కూడా ఉంది, సినిమాటిక్ బ్లర్ అనే ఫీచర్. ఇందులో ఏంటంటే మనం నార్మల్గా సబ్జెక్ట్ నడుస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేసి సబ్జెక్ట్ని హైలైట్ చేస్తూ వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఒక మంచి సినిమాటిక్ వేలో ఉంటుంది. 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. వీడియో బూస్ట్ ఫీచర్ కూడా ఉంది. ఇది ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాయిస్ని అయితే రిమూవ్ చేస్తుంది. యాక్షన్ బ్యాన్ ఫీచర్ ఉంది. ఏదైనా ఒక రన్నింగ్ ఆబ్జెక్ట్స్ ఉంటే వాటిని క్యాప్చర్ చేసేందుకు. ఇదే కాకుండా కొన్ని ఓల్డ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి, కొత్త ఫీచర్స్ని కూడా యాడ్ చేశారు. ఓల్డ్ ఫీచర్స్ గురించి తెలియాలనుకుంటే మాత్రం మన ఛానల్లో పిక్సెల్ 8 గురించి ఒక వీడియో చేశాను. దాని గురించి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి ఒకసారి చెక్అవుట్ చేసేయండి. మంచి సాచురేషన్ కూడా ఉంటుంది 42 MP కెమెరాతోని. అండ్ ఆల్సో వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చినట్టయితే 4K 60 FPS వీడియో రికార్డ్ చేసుకోవచ్చు ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాతోని 9 Pro XL అండ్ 9లో. ఇక బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే 5060 mAh బ్యాటరీ, 47 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తోని పిక్సెల్ 9 Pro XLకి వస్తుంది. ఇది క్వాడ్ HD డిస్ప్లే కాబట్టి అప్ టు హాఫ్ డే అండ్ మోర్ దెన్ హాఫ్ డే అయితే మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. Type-C to 3.2 పోర్ట్తో వస్తుంది. ఇది Android 14తో తీసుకొచ్చారు. 7 years ఆఫ్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 7 సంవత్సరాల వరకు ఏవేవైతే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయో అవన్నీ మీ మొబైల్ ఫోన్లో అప్డేట్ మీరు చేస్తూ ఉంటే కనుక అప్డేటెడ్లో మొబైల్ ఫోన్ అయితే ఉంటుంది. ఇది క్లీన్ వే. ఇది అసలు మన గూగుల్ మొబైల్ ఫోన్స్ ఇది ఒక నాకు చాలా బాగా అనిపిస్తుంది. అసలు క్లీన్ వే ఉంటుంది, మీకు ఎలాంటి బ్లాట్వేర్ లాంటివి అయితే ఉండదు. కొన్ని ప్రిన్స్టాల్ యాప్స్ ఉన్నా కూడా మీకు ఎలాంటి బ్లాట్వేర్ లాంటివి అయితే ఉండదు. అదొక నాకు కొంచెం బాగా అనిపించింది. ఇక ప్రైజింగ్ విషయానికి వచ్చినట్టయితే పిక్సెల్ 9 Pro 1,10,000 అయితే వస్తుంది. పిక్సెల్ 9 Pro
పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి వచ్చేసి 1,25,000 అయితే వస్తుంది. సో మీరు పెట్టే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఏ మొబైల్ ఫోన్ నచ్చిందో ఇప్పుడు చెప్పిన ఫీచర్స్లో మీకు ఖచ్చితంగా ఒక క్లారిటీ అయితే వచ్చే ఉంటుంది. పిక్సెల్ 9 ప్రోకి పిక్సెల్ 9 ప్రో ఎక్సెల్కి ఉన్న మేజర్ డిఫరెన్స్ విషయానికి వచ్చినట్టయితే కెమెరా అయితే అచ్చుగుద్దినట్టుగా సేమ్ కెమెరా. 50 MP మెయిన్ కెమెరా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో 48 MP వైడ్ యాంగిల్ కెమెరా, 48 MP 5x టెలిఫోటో లెన్స్, 42 MP సెల్ఫీ కెమెరా. 9 ప్రో ఎక్సెల్కి కెమెరా పరంగా సేమ్, కాకపోతే చేంజ్ ఏదైనా ఉంది అని అంటే మాత్రం బ్యాటరీ పరంగానే 4700 9 ప్రోకి వస్తే 5060 mAh బ్యాటరీ 9 ప్రో ఎక్సెల్కి వస్తుంది. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 9 ప్రోకి ఉంటే 37 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ 9 ప్రో ఎక్సెల్కి వస్తుంది. 21 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ 9 ప్రో ఎక్సెల్కి వస్తే 23 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ 9 ప్రో ఎక్సెల్కి అయితే తీసుకొచ్చారు. 21 వాట్స్ 9 ప్రో, 23 వాట్స్ వైర్లెస్ 9 ప్రో ఎక్సెల్కి తీసుకొచ్చారు. అండ్ స్క్రీన్ రేషియో చేంజ్ అవుతుంది. 6.3 ఇంచ్ 9 ప్రోకి వస్తే 6.8 ఇంచ్కి వస్తుంది. సో 9 ప్రో మీకు కొంచెం కాంపాక్ట్ కొడుతుంది, కాకపోతే మీకు 9 ప్రో ఎక్సెల్ వచ్చేసి కొంచెం పెద్దగా అయితే వస్తుంది. ఇది 1.5K LTP OLED డిస్ప్లే అయితే ఇది క్వాడ్ HD LTP OLED డిస్ప్లే. మిగతా అది రిఫ్రెష్ రేట్ సేమ్, పీక్ బ్రైట్నెస్ కూడా సేమ్. నాకేమనిపించింది అంటే 9 ప్రో ఎక్సెల్ మరీ హై యూజ్ అని చెప్పలేము, కాకపోతే కొన్ని మైన్యూట్ చేంజెస్ తీసుకొచ్చి రేట్ ఎక్కువ పెంచారు. మీకు నేను స్పెసిఫికేషన్స్ చెప్పినప్పుడే చెప్పాను, రెండిట్లో ఎక్కువ చేంజెస్ ఉన్నావు కానీ రేట్ కొంచెం ఎక్కువ రేట్ అయితే పెంచేశారు. అండ్ ఆల్సో మనకి అన్నిట్లో కూడా IP రేటింగ్ కూడా సేమే తీసుకొచ్చారు. IP68 వాటర్ రేటింగ్ టెక్నాలజీతో తీసుకొచ్చారు. అల్యూమినియం ఫ్రేమింగ్ కానీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ విక్టెస్ట్ ప్రొటెక్షన్తో కానీ ఇవన్నీ సేమ్గా తీసుకొచ్చారు. కాకపోతే ఆ 9 ప్రో ఎక్సెల్కి 9 ప్రోకి కొన్ని ఫీచర్స్ చేంజ్ చేసి మరీ ఒక 15,000 దాకా వీళ్ళైతే ప్రైస్ని పెంచేశారు. 9 ప్రో ఎక్సెల్ వచ్చేసి మనకి బేస్ మోడల్ 16GB ర్యామ్తో తీసుకొచ్చారు. 16GB ర్యామ్, 256GB బేస్ మోడల్ అండ్ 16GB ర్యామ్, 512GB టాప్ మోడల్లో తీసుకొచ్చారు. LPDDR5X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. కాకపోతే సింగిల్ సిమ్ పెట్టుకోవడానికి వస్తుంది. మీకు ఒకవేళ ఇంకో సిమ్ కావాలంటే ఈ సిమ్కి అప్లై చేయొచ్చు, సిమ్ లేకుండా మీరైతే వాడుకోవచ్చు. ఇది ఒకటి కొంచెం బాగా అనిపించింది. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.